ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి 1, 2025 నుంచి భూములు, భవనాలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రేట్లు పెరగబోతూ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఫీజుకి అదనంగా 10 నుంచి 15% పెరిగే అవకాశం ఉంది. కనుక ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా అగ్రిమెంట్ మాత్రమే చేయించుకుంటే వెంటనే డిసెంబర్ నెలాఖరు లోపల మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కొంత వెసులుబాటు కలుగుతుంది. 1 జనవరి దాటిందంటే ఆ రేటు పెరుగుతుంది. గ్రామాలలోనూ పట్టణాల్లోనూ భూముల రిజిస్ట్రేషన్ విలువ, భవనాల రిజిస్ట్రేషన్ విలువ కూడా ఒక శాస్త్రీయత ప్రకారం జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ పెంపుదల ప్రక్రియ జరగబోతూ ఉంది. కనుక మీకు ఏదైనా ఇంకా మిగిలిపోయిన రిజిస్ట్రేషన్ ఏమున్నా వెంటనే చేయించుకుంటే కొంత మీకు సొమ్ము ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ రిజిస్ట్రేషన్ ఫీజు పెంచే పద్ధతి డిసెంబర్ 20న ఒక 10 నుంచి 15% పెంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నోటీస్ బోర్డులో ఏ భూములకు ఏ గ్రామాలలో రిజిస్ట్రేషన్ విలువ పెంచింది అని చెప్పి నోటీస్ బోర్డులో పెడతారు. ఆ గ్రామాల పరిధిలో ఉండే ప్రజలు వారికి ఉన్న ఏదైనా సలహాలు కానీ, సూచనలు కానీ, అభ్యంతరాలు కానీ 24 డిసెంబర్ లోపు లిఖితపూర్వకంగా సబ్ రిజిస్ట్రార్కి, జాయింట్ కలెక్టర్ కూడా తెలియచేయాలి. ఈ అభ్యంతరాలను, సలహాలను, సూచనలను 27 డిసెంబర్ వరకు పరిశీలిస్తారు. 27 వరకు పరిశీలించి దాంట్లో ఏదైనా సమంజసమైన సూచనలు, అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకుని వాటిని పునఃసమీక్షించి తుది నిర్ణయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లు 27 డిసెంబర్కి తీసుకుని 1 జనవరి నుంచి పెంచిన రిజిస్ట్రేషను భూములకు, భవనాలకు కూడా పెంచే విధంగా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది. ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకి రాష్ట్ర ఉన్నతాధికారిని ఐజీ అంటారు, ఇన్స్పెక్టర్ జనరల్ అంటారు. ప్రస్తుతం శేషగిరి బాబు సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆయన ఐజీగా ఉన్నారు. ఆయన చాలా నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన వ్యక్తి. ఏదైనా పారదర్శకంగా చేస్తారు. తర్వాత ఆయన టేబుల్ మీద ఎప్పుడు ఫైల్స్ ఉండవు. అట్లాగే ఈ ఆఫీసులో ఫైల్స్ వచ్చినా ఎప్పటిదప్పుడు ఆయన ఫైల్స్ పరిష్కరిస్తూ ఉంటారు. అలాంటి శేషగిరి బాబు లాంటి అధికారి స్టాంప్స్ రిజిస్ట్రేషన్ ఐజీగా ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అదృష్టం. అయితే ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అంటేనే అవినీతి కంపు కొడుతూ ఉంటుంది. ఎవడు వెళ్ళినా రిజిస్ట్రేషన్ జరగాలంటే అక్కడ డీడబ్ల్యూలు, రైటర్లు ఉంటారు. డీడబ్ల్యూలు అంటారు, డాక్యుమెంట్ రైటర్స్ అంటారు. వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళే ఈ సబ్ రిజిస్ట్రార్లకు ఏజెంట్లు, బ్రోకర్లు. ఆ విధంగా నీతివంతమైన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ పరిస్థితి కూడా అంతే. ఇవి ఎక్కడైతే కార్యకలాపాలు అధికంగా జరుగుతాయో అటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాజకీయ ఒత్తిళ్లతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వాళ్ళందరూ రికమెండ్ చేసి అక్కడ పోస్టింగ్ తెచ్చుకుంటారు. వాళ్ళేదో ప్రజలను ఉద్ధరిద్దామని కాదు. అక్కడ విలువైన భూములు, విలువైన భవనాలు రిజిస్ట్రేషన్ జరుగుతాయి కనుక ఆదాయం ఎక్కువ ఉంటుందని
వాళ్ళు కొంత పెట్టుబడి పెట్టి సబ్ రిజిస్ట్రార్లు పోస్టింగులు చేయించుకుంటుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకు కావలసిన స్థానాన్ని సబ్ రిజిస్ట్రార్లు కొనుక్కుంటారు. కొనుక్కుని కొంతమంది కోట్లు పెట్టుబడి పెడతారు ఆ స్థానం కోసం. పెట్టుబడి పెట్టి అసలు వడ్డీతో సహా లాగేస్తారు. దీన్ని మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ మూల నుంచైనా చేయొచ్చు అని ప్రక్రియ పెట్టినా మళ్ళీ ఆ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళకుండా పని జరగట్లా. ఇప్పుడున్న ప్రస్తుత విధానం ప్రకారం మనం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లకుండా హైదరాబాద్లో కూర్చొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు తికమక చేసి తిరకాసు పెట్టి ప్రతి వ్యక్తి కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వేళ్ళు ముద్దలు వేసే విధంగా వాళ్ళు ఆ విధానాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు చాలా తెలివిగలాడు. ఆయన అరిచేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోను, సెల్ ఫోన్లోనే సర్వం జరగాలనే ఆ లక్ష్యంతో ఇక మీద రిజిస్ట్రేషన్లు కూడా ఇంట్లో కూర్చుని చేసుకునే విధంగా మార్పు చేయాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఎవ్వరూ వెళ్ళవలసిన అవసరం ఉండకూడదు. వెళ్ళారా జలగల్లా రక్తం పీల్చుకుని ఇక వాళ్ళ ఆదాయం మామూలుగా ఉండదు. సబ్ రిజిస్ట్రార్ అంటే చిన్న పోస్టు, అది గెజిటెడ్ అధికారి హోదా కూడా కాదు. వాళ్ళ ఆస్తులు సబ్ రిజిస్ట్రార్ ఆస్తులు చూస్తుంటే కొంతమందికి 100 కోట్ల ఆస్తులు ఉంటాయి. అవినీతి శాఖ అధికారులు ఎవరి మీద దాడులు చేయాలంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసి